ఒక టీ అమ్ముకునే ఆమె ఏం చేసిందో తెలుసా? కొంతమంది రోడ్డుమీద ఏం చేస్తున్నారో మీకు తెలుసా? ఒక ముసలాయన అలా చేస్తున్నాడని నేననుకోలేదు. మన జీవితాన్ని మార్చడానికి పెద్ద అద్భుతాలు జరగక్కర్లేదు. నేను షేక్పేట్ నుంచి ఎల్బీనగర్ వెళ్లేటప్పుడు జరిగిన కథ. ఇది రిల్ కాదు, రియల్. రాత్రి మధ్యాహ్నం 12:30 అవుతుంది. నా జీవితంలో నాకు కనిపించని ఎన్నో కథలు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కొన్ని రోజులు అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మరికొన్ని రోజులు మాత్రం ఎందుకో నాకు నేనే అర్థం కావడం లేదు. నేను ఎందుకు ఇలా ఫీలవుతున్నానో, అసలు ఎందుకు నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఈ సమయం నగరం మొత్తం గాఢ నిద్రలో ఉంది. కాని ఈ రోడ్డు మాత్రం ఇంకా మెలకువగానే ఉంది. ఎందుకంటే ఆకలికి, బాధ్యతకి పగలు, రాత్రి అనే తేడా తెలియదు కదా. నిశ్శబ్దంగా కనిపిస్తున్న ఈ చీకటి చాటున ఎన్ని బతుకులు వెలుగు కోసం వెతుకుతున్నాయో. చుట్టూ కమ్మేసిన చీకటి, మనుషులు వస్తూ పోతూ ఉన్నారు. కాని ఆమె కళ్లలో భయం లేదు. అసలు ఆమెలాగా నేను ఎందుకు కష్టపడలేకపోతున్నా? నేను ఇంట్లో వాళ్ల మాటలకి భయపడుతున్నానా? లేక నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? నేను బిజినెస్ పెడదామని ఎప్పటినుంచి అనుకుంటున్నా. ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, నీవల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు డబ్బులు పెడితే నష్టపోతావు అని చెప్పేవాళ్లు తప్ప ఎంకరేజ్ చేసేవాళ్లు ఎవరూ లేరు. అసలు నేను పనే మొదలు పెట్టలేదు. నా గోల్ నేను ఎలా సాధిస్తాను? అసలు రిచ్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు? పూర్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు? ఈ లోకంలో రిచ్ మ్యాన్కి కష్టాలున్నాయి, పూర్ మ్యాన్కి కష్టాలున్నాయి. రిచ్ మ్యాన్ అతని కష్టాలు ఎలా దాటాలని ఆలోచిస్తాడు. పూర్ మ్యాన్ మాత్రం కష్టాలు గురించే ఆలోచిస్తాడు. ముందల పోలీస్ బండి ఉంది, జాగ్రత్తగా పక్కనుంచి వెళ్ళిపోదాం. పోలీసులను చూడగానే డివైడర్ పక్కన ఉన్న కొందరు మహిళలు చీకట్లోకి పారిపోతున్నారు. వాళ్ళేంది అలా ఉరుకుతున్నారు? ఓహో, అదే మ్యాటరు. ఇందాకలా ఆమె డబ్బుల కోసం టీ అమ్ముకుంటుంది. వీళ్ళేమో డబ్బుల కోసం ఒళ్ళు అమ్ముకుంటారు. అసలు తప్పు డబ్బులు కాదు, పరిస్థితులు. ఆకలి తీర్చుకోటానికి ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. ఆకలి తీరిన కూడా జేబులో డబ్బుంటేనే గౌరవం వస్తుంది. అసలు వాళ్ల అక్కడ ఉండడానికి, నేను ఇక్కడ ఉండడానికి వీటన్నిటికీ కర్మే కారణం. సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఆయన కుటుంబం కోసం అర్ధరాత్రిదాకా కష్టపడాలా. అసలు పెద్దలు అంటారు, ఇంట్లో దీపం ఉన్నప్పుడే పనులు చక్కదిద్దుకోవాలని. అప్పుడు ఆ మాట నాకు అర్థం కాలేదు. ఇప్పుడా పెద్దాయన చూస్తుంటే నాకు అర్థమవుతుంది. వయసులో ఉన్నప్పుడే రూపాయి సంపాదించి పక్కన వేసుకోవాలి, లేకపోతే రిటైర్ అయిన తర్వాత కూడా పనిచేయాల్సి వస్తది. ఈరోజు ఆ దేవుడికి నేను చాలా థాంక్స్ చెప్పుకోవాలి. నిద్రపోతున్న నా ఆలోచనని కొట్టిలేపాడు. నా జీవితంలో ఈ 3 సీన్లని ఎప్పుడూ మర్చిపోలేను. ఇది రిల్ వీడియో కాదు, రియల్ వీడియో. మీరు రోడ్డు మీద పోతున్నప్పుడు ఇలాంటివాళ్లు చాలామంది కానస్తారు. వాళ్లని చీ అనుకునే బదులు వాళ్లక్కడ ఎందుకున్నారు, మనం ఎందుకిక్కడ ఉన్నామని ఆలోచించండి. దేవుడు అందరికీ ఒకే లైఫ్ ఇవ్వడు. ఇచ్చిన దానితో ఆనందపడదాం.